హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు అందరూ నాగుల చవితి బాగా చేసుకున్నారా? పుట్టలో పాలవి గుడ్లవి వేసారా? సో ఈరోజు అయితే నేను నాగుల చవితి పూజ చేసుకునేది మాత్రం కైలాసగిరిలో అండి. కైలాసగిరికి కోవిడ్ సీజన్ వల్ల అస్సలు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు నాగుల చవితి సందర్భంగా మేమైతే కైలాసగిరికి వచ్చాము. ఎందుకంటే బయట టెంపుల్స్లోని ఇంకా చాలా ప్లేసెస్లోని చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. సో ఈ సీజన్ అప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి కదా. కైలాసగిరి అనేది చాలా సువిశాలమైన ప్లేస్ అనమాట. అందులోకి ఇప్పుడు కోవిడ్ తర్వాత అయితే మాత్రం చాలా కొత్తగా తయారైపోయింది, ఇంకా తయారవుతుంది కూడాను ఈ కైలాసగిరి. ఎన్నో రకాల శిల్పాలు, అలాగే ఎన్నో రకాల కొత్త కొత్త బొమ్మలు అవి అన్నీ బాగా పిల్లల్ని ఆకర్షించడానికే కాదు, పెద్దల్ని కూడా ఆకర్షించడానికి చాలా రకాలుగా తయారు చేస్తున్నారండి కైలాసగిరి. ప్రస్తుతం మాత్రం కైలాసగిరి అనేది చాలా చాలా బాగుంది. కంపల్సరీ మీరందరూ విజిట్ చేయాలి ఒకసారి. ఎందుకంటే కోవిడ్ తర్వాత అయితే మాత్రం కైలాసగిరి జనాలు చాలా తక్కువ ఉండడంతో వాళ్ళైతే బాగా ఎక్విప్మెంట్ అన్నది రెడీ చేశారనమాట. పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మల పరంగా కాదు, అలాగే నెక్స్ట్ ఇక్కడ చాలా శిల్పాలు, అలాగే చాలా గ్రీనరీ అనేది మాత్రం కైలాసగిరిలో చెప్పనవసరం లేదు. కైలాసగిరి గురించి ఎంత వివరించినా తక్కువేనండి. ఆ సాక్షాత్తు శివపార్వతులే ఇక్కడ ప్రత్యక్షమయ్యారా అన్నట్టు ఉంటుందన్నమాట ఈ కైలాసగిరి. ఆ శివపార్వతుల బొమ్మలు చూడగానే ఇంకా మనకి ఎక్కడలేని ఆనందం అనేది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా పుట్టలు ఉంటాయండి చెట్ల దగ్గర. చీమలు పెట్టిన పుట్టల్లో చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి. అలాగే కొన్ని అయితే అక్కడ ఉన్న వాళ్ళే తవ్వుతారనమాట. సో అలాగా పుట్టలు అయితే బాగానే ఉంటాయండి మనం పూజ చేసుకోవడానికి. అలాగే నేను పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నంత కొంత మేర వరకు అన్ని శిల్పాలు అవి కూడా షూట్ చేశాను. రకరకాల శిల్పాలే ఉన్నాయండి. అదే కాకుండా ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి. కొత్త కొత్త జారుబల్లలని, ఉయ్యాలని చాలా రెడీ చేస్తున్నారండి. ఇంకా కూడా చాలా ఎక్విప్మెంట్ రెడీ చేస్తున్నారు. సో ఇక్కడైతే చూసారు కదా, శిల్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకృతిలో చాలా అందంగా చెక్కారు. అలాగే ఎక్కువ మంది ఏమీ కాదండి. అందులోకి కార్తీక మాసం అనేది ఏంటంటే, కార్తీక మాసంలో పిక్నిక్ కూడా చేస్తారు కదా, చాలా మంచిదని వనభోజనాలు. ఆ విధంగా కూడా చాలా మంది వస్తూనే ఉన్నారు. కాకపోతే ప్లేస్ చాలా పెద్దది వల్ల పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ఇది విశ్వశాంతి క్షేత్రం అని చెప్పి ఇక్కడైతే 3 మతాలు కలిపి ఒకటే మతము అన్నది మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది. అంతేనండి, ఏ దేవుడైనా ఎవరి పేర్లతో వాళ్ళు పిలుచుకున్న దేవుడు ఒక్కడే. అదేవిధంగా ఇక్కడైతే మాత్రం అన్ని మతాలు సమానమే అన్నట్టు మనకైతే ఇక్కడ స్తూపం దగ్గర అయితే ఒక పిక్చర్ చూస్తే మీకు కనిపిస్తుంది. నేను మెట్లెక్కి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్ని మతాలు మనం సృష్టించుకున్నవే కానీ అందరూ ఒకటే అని. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్లేస్ కూడాను, గ్రీనరీ కూడా చాలా బాగుందండి, ఇంకా చెప్పనవసరం లేదు. అలాగే పిల్లలకి ఇక్కడ కొత్తగా అయితే మాత్రం ఈ మధ్య ఒక గృహ లాంటిది పెట్టి అందులోనైతే కొన్ని బొమ్మలు అవి డెకరేట్ చేశారు. కాకపోతే చిన్నపిల్లలు బాగా అయితే మాత్రం అందులోకి వెళ్ళడానికి భయపడతారు, కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా కొంత ప్లేస్లు అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. పూర్తిగా వీడియో చూస్తే మీకు మొత్తం అన్నీ అర్థమవుతాయండి. ప్రస్తుతం కైలాసగిరి ఎంత అందంగా ఉందో, ఇంకా ఎంత అందంగా తయారవుతుందో అన్నది కూడా మీకు బాగా తెలుస్తుంది. సో చూసేస్తుండండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.